దినవృత్తాంతముల మొదటి గ్రంథము 5వ అధ్యాయము. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకియ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయెను. అతని నుండి ప్రముఖుడు బయలు వెడలెను. అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపుదాయెను. ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. యావేలు కుమారులలో ఒకడు షెమయా. షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు, షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెబాయా కుమారుడు, రెబాయాకు బయలు కుమారుడు, బయలునకు బెయేరా కుమారుడు. ఇతడు రూబేనీయులకు పెద్ద. అషూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని చెరతీసుకొని పోయెను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలిన వారు యెహీయేలును, జకర్యాయును, యావేలు కుమారుడైన షమకు పుట్టిన అజాజు కుమారుడైన బెలాయును. బెల వంశపు వారు అరోయేరునందును, నెబో వరకును, బయల్మెయోను వరకును కాపురముండిరి. వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారముగా కాక తూర్పున యూఫ్రటీసు నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి. సౌలు దినములలో వారు హగ్రీయులతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి. గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపాము వారు. షాపాము వారును, యహనై వారును, షాపాతు వారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటివారైన వారి సహోదరులు 7. మిఖాయేలు, మెషుల్లాము, షాబయూరై, యకాను, జీయా, ఏబెరు. వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యెరోయకు, యారోయ గిలాదునకు, గిలాదు మిఖాయేలునకు, మిఖాయేలు యషీషైకి, యషీషై యహదోకు, యహదో బూజునకు పుట్టిరి. గూనీ కుమారుడైన అబ్దీయేలునకు పుట్టిన అహీ వారి పితరుల ఇండ్లవారికి పెద్ద. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామముల యందును, షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. వీరందరూ యూదారాజైన యోతాము దినములలోనూ ఇశ్రాయేలు రాజైన యరొబాము దినములలోనూ తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి. రూబేనీయులలోను, గాదీయులలోను, మనష్షే అర్ధగోత్రము వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబువేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకుపోదగిన వారు 44,760 మంది యుండిరి. వీరు హగ్రీయులతోనూ, యెతూరు వారితోనూ, నాపీషు వారితోనూ, నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఇంచినందున ఆయన వారి మొర్ర ఆలకించెను. గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులును వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 50,000 ఒంటెలను, పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనములను పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెరతీసుకొని పోబడు వరకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రము వారును వీరి స్థానములయందు కాపురముండిరి. మనష్షే అర్ధగోత్రము వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును, శెనీరు వరకును, హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఏఫెరు, ఇషి,
ఎలీయేలు, అజ్రీయేలు, ఇర్మియా, హోదవ్య, యహదీయేలు వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రము వారిని చెరపట్టి నేటికినీ కనబడుచున్నట్లుగా హోలహునకును, హాబోరునకును, హారాకును, గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయెను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫీనెహాసును కనెను. ఫీనెహాసు అబీషూవను కనెను. అబీషూవ బుక్కీని కనెను. బుక్కీ ఉజ్జీని కనెను. ఉజ్జీ జెరహ్యాను కనెను. జెరహ్య మెరాయోతును కనెను. మెరాయోతు అమర్యాను కనెను. అమర్య అహీటూబును కనెను. అహీటూబు సాదోకును కనెను. సాదోకు అహిమయస్సును కనెను. అహిమయస్సు అజర్యాను కనెను. అజర్య యెహోనానును కనెను. యెహోనాను అజర్యాను కనెను. ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు. అజర్య అమర్యాను కనెను. అమర్య అహీటూబును కనెను. అహీటూబు సాదోకును కనెను. సాదోకు షల్లూమును కనెను. షల్లూము హిల్కీయాను కనెను. హిల్కీయా అజర్యాను కనెను. అజర్య సెరాయాను కనెను. సెరాయ యెహోజాదాకును కనెను. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదావారిని, యెరూషలేము వారిని చెర తీసుకొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను కుమారుల పేళ్లు లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. మెరారి కుమారులు మహలి, మూషి. వారి పితరుల వరుసలను బట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్ని, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా, జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయు. కహాతు కుమారులలో ఒకడు అమ్మీనాదాబు. వీని కుమారుడు కోరహు. కోరహు కుమారుడు అస్సీరు, అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు, అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షాపూలు. ఎల్కానా కుమారులు అమాసై, అహీమోతు. ఎల్కానా కుమారులలో ఒకడు జోపై, జోపై కుమారుడు నహతు, నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరోహాము కుమారుడు ఎల్కానా. సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నీయు, అబీయాయు. మెరారి కుమారులలో ఒకడు మహలి, మహలి కుమారుడు లిబ్ని, లిబ్నీ కుమారుడు షిమి, షిమీ కుమారుడు ఉజ్జా, ఉజ్జా కుమారుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి. కీర్తనల గ్రంథం 80వ కీర్తన. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగెలు
దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరూ దాని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేల పాడు చేసితివి. అడవి పంది దాని పికిలించుచున్నది. పొలములోని పశువులు దాని తినివేసియున్నవి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. తన పొరుగువానికి జామీను ఉండి పూటబడువాడు తెలివిమాలినవాడు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు. తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదుకువాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికీ మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, నేనెవడనని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ల చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడని కానని చెప్పాను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులయ్యున్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును అని నమ్మకములైనవి చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదని మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియుగాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకునుడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారలారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసెదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను.